వరప్రసాద్ గారు, మరి వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా అందరికీ మేమందరం భావించే మా అందరికీ పెద్ద అన్నగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మా అందరు నడుపుతున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మా చంద్రరెడ్డి అన్న గారు, మరి అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పెద్దలే, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా మరి అన్నా నువ్వు రావాలి. ఈరోజు మా ప్రాంతం అంతా కూడా దాదాపుగా 100 కంపెనీలు ఉన్నాయి కాబట్టి మరి మేడే మరి మా దగ్గరనే జరుపుకోవాలని చెప్పి మరి వారు ఆహ్వానించడం, వారి ఆహ్వానం మన్నించి మేమందరం కూడా ఈరోజు నేనొక్కని కాదు, నాతో పాటు కటాంచేరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు బొల్లారంలో అడుగుపెట్టడం జరిగింది. మీ అందరిలో ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి మా అందరికి కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి నా ఎలక్షన్లలో కూడా సమయం దొరకక నేను రాలే, మీ అందరిని కలవలేకపోయినా, మీలో తిరగలేకపోయినా, మీ అందరినీ కూడా ఓట్లు కూడా అడగలేకపోయినా, అయినప్పటికీ కూడా మరి నేను వచ్చినా రాకున్నా మీ అందరు కూడా మీ కష్టానికి ఫలితం మరి నాకు మంచి ఓట్లు వేసినందుకు కూడా మీ అందరికి కూడా బొల్లారం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు చాలా విషయాలు అందరూ కూడా చాలా చెప్పిర్రు. మరి ఈరోజు చికాగోలో మొదలైనటువంటి పోరాటం, ఎన్నో యుద్ధాలు జరిగితే, ఎన్నో నిరాహార దీక్షలు చేస్తే, ఎంతో మంది ప్రాణాలు పోతే, మరి ఈరోజు 8 గంటల పనికి పరిమితమైనటువంటి పరిస్థితి మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే త్యాగాలు ఎవరో వేసిర్రు, కానీ ఈరోజు మనకి ఈ చట్టాలు ప్రాణ త్యాగాలు చేస్తే కానీ ఈరోజు మనందరికి కూడా ఈ చట్టాలు వచ్చి మనందరికి ఎంతో కొంత మన ఉద్యోగాలకి మనకి వేతనాల గురించి ఈరోజు ఎంతో కొంత మనందరికి కూడా భరోసా కలిగించిందంటే మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి ఆ ఉత్తములు, ఆ పోరాడినరు, ఆ ఉన్నటువంటి నిరాహార దీక్షలు చేసిర్రు, ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా త్యాగాలు చేస్తే మనం అందరం ఈరోజు కార్మికులం అందరం కూడా ఈరోజు గర్వంగా తలెత్తుకొని బతుకుతున్నామంటే అట్లాంటి గొప్ప వ్యక్తులను అందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈరోజు మేడే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక భాగం, మరి ఇంకో భాగంగా మరి ఈరోజు ఈ ప్రాంతాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది, ఈ ప్రాంతంలో పేదవాడికి రక్షణ కలిగించాల్సిన అవసరం ఉంది, పేదవాడికి గూడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో భాగంగా మరి 10 సంవత్సరాల సంధి ఏ ఒక్క పేదోడు కూడా కనీసం ఒక ఇల్లు ఇవ్వలే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాలలో మరి రేషన్ కార్డులు వచ్చినాయి. आप लोगों को रेशन कार्ड, आप लोगों को नया रेशन कार्ड मिल रहे। 10 साल से एक रेशन कार्ड भी नहीं दिए, खाली लीडर आके माइक पकड़ के बाता बोल के गए, मगर एक घर नहीं दिए, एक डबल बेडरूम नहीं दिए और एक रेशन कार्ड भी नहीं दिए, एक नया पेंशन भी नहीं दिए। मगर रेवंत रेड्डी के सरकार ऐसा नहीं है, हर एक गरीब को, हर एक रेशन कार्ड आने वालों को नया रेशन कार्ड दे रहे। आप लोगों को भी हजारों का रेशन कार्ड, नया रेशन कार्ड आए। रेशन कार्ड आए तो ही कल के दिन आपको डबल बेडरूम होना बोले तो ही, घर होना बोले तो, कुछ भी होना बोले तो आपको व्हाइट रेशन कार्ड आए तो ही, हॉस्पिटल गए तो भी आपको रेशन कार्ड पूछते, घर होना बोले तो भी आपको रेशन कार्ड पूछते, और कुछ क्या भी गवर्नमेंट की स्कीम आए तो आप रेशन कार्ड पूछते। 10 साल से एक रेशन कार्ड भी नहीं दिए अम्मा, 10 साल से टीआरएस दिए, मगर कांग्रेस पार्टी आने के बाद हजारों का रेशन कार्ड दिए आप लोगों को, आपको भरोसा दिए कांग्रेस पार्टी। कल के दिन आज से नहीं होता, 1-2 साल में नहीं होता, अभी 1-3 साल है। जरूर गरीबों को जो कुछ है, जो गरीबा है वो लोगों को घर के लिए भी रेवंत रेड्डी सरकार अब घर के लिए भी आपको स्कीम लगाए। आपको जरूर किसको भी घर नहीं है उसको डबल बेडरूम दिलाने का जिम्मेदारी हम पूरे जो है यहाँ पे कांग्रेस वाले जिम्मेदारी लेने को तैयार है। अम्मा, हम डर के चले जाने वाले नहीं होते, बात आप होके चले जाने वाले नहीं होते। हम काम करने वाला है, काम करने को तैयार है। मैं एमएलए हम नहीं जीते होंगे,
3000 से मैं हार गया शायद, मगर मेरा जिम्मेदारी है, कांग्रेस सरकार है, हम काम करने को है, हम सब लोग आपको काम करने को तैयार है। आप लोग डबल बेडरूम होने दो, रेशन कार्ड होने दो, कल के दिन पेंशन होने दो, जो कुछ है आप लोगों को हम करेंगे, करके बताएंगे भी। ఇంకోటి మనందరికి కూడా కావాల్సింది ఇక్కడ ఏంది అని అంటే, ఈరోజు మనందరికి కూడా ఇక్కడ ఒక కనీసం ఇన్ని కంపెనీలు, 100 కంపెనీలు ఉన్నాయి, 100 కంపెనీలు ఉన్నా కనీసం మనకు భరోసా లేదు, మనకి ఈరోజు ఒక కనీసం ఒక రక్షణకి మనకి ఎక్కడ కూడా బాధ్యత లేకుండా పోయింది. 10 సంవత్సరాల తర్వాత కనీసం ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ కూడా పెట్టాలన్న ఒక ఆలోచన లేకుండా పోయింది. ఫైర్ స్టేషన్ లేదు. ఏదైనా కంపెనీలో ఏదో రియాక్టర్ వేలో ఏమైనా అయిపోతే 100 మంది చనిపోతా ఉన్నారు. రావాల్సినటువంటి ఫైర్ స్టేషన్ రావాలంటే మరి ఈరోజు గంట పడతా ఉంది. నేను ఖచ్చితంగా లేబర్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఇక్కడనే పక్కన కాజుపల్లిలో 3 ఎకరాలు ఏదైతే ఫైర్ ఇంజన్ స్టేషన్ గురించి ఏదైతే పెట్టినామో అది కబ్జా గురైంది, అది ఖచ్చితంగా తొలగించినామన్నా రేపు ఫైర్ స్టేషన్ అక్కడ పెట్టియబోతా ఉన్నాం, సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే మనందరికి కూడా కావాల్సింది ఏంటంటే, అప్పుడే మన ప్రమాదం జరిగినప్పుడు మనకు అందుబాటులో ఏముండాలి, ఫైర్ ఇంజన్ కావాలి. ఫైర్ ఇంజన్ అయితే కనీసం కొన్ని ప్రాణాలన్నా బతికించవచ్చు. కాబట్టి మనం అందుబాటులోకి ఫైర్ ఇంజన్ తీసుకొచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం. తప్పకుండా అక్కడ 3 ఎకరాలు ఉంది, తప్పకుండా ఫైర్ स्टेशन के लिए बाजू 3 एकड़ है, उसमें मिनिस्टर साहब से बात करके यहाँ पे आपके आजू बाजू फायर स्टेशन लगाने को हम जिम्मेदारी लेंगे बोल के भी आपको यहाँ पे वादा कर रहा हूँ अम्मा. ఇంకా పోతే మనకు కావాల్సింది ఏంది, ఇంకా ఇందాక అన్ని చెప్తా ఉన్నారు వేజెస్ గురించి. ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనందరికీ కూడా జీతాలు పెరిగినాయి. ఒక 5% 10% 5 సంవత్సరాలకు పెంచారు. కానీ 10 సంవత్సరాలలో పెరగలే. ఖచ్చితంగా ఇది కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిర్రు. ఆ కమిటీలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి, ఎందుకంటే సాలని జీతాలతోని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మనం బతకలేం. ఈరోజు మార్కెట్కి పోతే ఆ రోజు 100 రూపాయలకి బ్యాగ్ అంతా నిండేది, ఈరోజు 1000 రూపాయలకి కూడా కనీసం బ్యాగ్లో సగం కూడా నిండట్లేవు. क्या हुआ अम्मा, जब बैग लग गया तो 100 रुपए को पूरा बैग भर के आ जाते थे घर को. अभी गए तो क्या 1000 रुपए लग गए तो भी कनीसम आधा बैग भी नहीं आ रहा है आज को सब्जी. ऐसा है, हम भी जो मंत्री है, जो कमिटी डाले, जरूर आपके वेजेस के बारे में हम जाके मंत्री साहब से बात करके जरूर उसके बारे में हमको मदद करेंगे बोल के अब मैं यहाँ पे वादा कर रहा हूँ.